మాట్లాడండి. కార్మిక సోదరులారా, ప్రజలారా, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గత 4 దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగం, కార్మిక వర్గం, విద్యార్థి రంగం, అన్ని వర్గాల ప్రజల సమస్యలపై 4 దశాబ్దాలుగా పోరాడుతూ ఉంది. అదేవిధంగా మంచిర్యాల కేంద్రంలో పేద ప్రజల ఇళ్ల స్థలాలకై అనేక ఉద్యమాలు చేసింది, జైల్లో పోయింది, నిర్బంధాలను ఎదుర్కొంది. ఈ క్రమంలోనే మేము 1998లో ఆఫీసులు అనేటువంటిది ఒక విప్లవోద్యమ నిర్మాణానికి కేంద్రంగా, ఉద్యమానికి సమన్వయ కేంద్రంగా, ఉద్యమానికి ఒక పోరాట కేంద్రంగా ఆఫీసులు ఉపయోగపడాలని మార్స్ భవన్ ఇక్కడ మంచిర్యాలలో నిర్మాణం చేయడం జరిగింది. ఇది నిర్మాణం జరిగి కూడా 2.5 దశాబ్దాలు అయిపోయింది. ఈ ఆఫీసు అనేక రిపేర్లు వచ్చినాయి. మొత్తం కూడా ఈ రిపేర్లకు కానీ అదేవిధంగా మేము ఈ మంచిర్యాల టౌన్లో తిలక్ నగరు, శ్రీనగరు, రాజీవ్ నగరు, ఒడ్డెర కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, ఇవన్నీ కాలనీలో మేము ఇళ్ల స్థలాలు వేయించి అందరికి పట్టాలు ఇప్పించి ఆనాడు జైల్లో పోయినటువంటి పరిస్థితి ఉంది. రాజీవ్ నగర్లో, తిలక్ నగర్లో మాకు కొద్ది స్థలం, 1 గుంట స్థలం ఉంది ఆఫీస్ కోసం. ఈ స్థలంలో కూడా ఆఫీసు నిర్మాణం చేయాలనేటువంటిది జిల్లా కమిటీ నిర్ణయించింది. కనుక మేము ప్రజలందరికీ కోరేటువంటిది, సానుభూతి పరులందరికీ కోరేటువంటిది, ఆనాడు మా మార్స్ భవన నిర్మాణానికి ఎవరైతే అందరూ సహాయ సహకారాలు అందించారో అది డబ్బు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఇవ్వడం వల్ల మాకు నిర్మాణం సాధ్యమైంది. దీని రిపేరుకు అదేవిధంగా 2 బస్తీలలో ఆఫీసు నిర్మాణానికి, చిన్న ఆఫీసు నిర్మాణాలకి అందరూ కూడా శ్రేయోభిలాషులందరూ కూడా డబ్బు రూపంలో అదేవిధంగా వస్తు రూపంలో అందరూ కూడా సహకరించాలని, ఉద్యమ నిర్మాణంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని, సహాయ సహకారాలు అందించాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.